నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులు ప్రదానం. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు సీఎం చంద్రబాబు. పాపికొండల్లో పర్యాటకుల సందడి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. న్యూఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను చిన్నారులకు ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే 6 విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి అందించారు. అవార్డు గెలుచుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణమని ఆమె ప్రశంసించారు. భారత్ లో నాలెడ్జ్ కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, హాలీవుడ్ లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్పవారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు. Where we speak with pride about our nation and about Bharatiyata, our civilization ethos. If you see here, our knowledge is not new. As early as 4,500 years ago, through the Harappan civilization, India demonstrated to the world the principles of urban planning and engineering. 2,900 years ago, we were already practicing yoga. Today we are very happy. Recently we conducted yoga in Visakhapatnam under the leadership of our Honorable Prime Minister. More than 150 countries they are practicing yoga. We are proud of it. We are providing universal health through yoga practice. 2,600 years ago, we elevated Ayurveda to great heights and established a world-renowned university like Takshashila. Nalanda University, which existed 600 years ago, stands as a proof of our advanced education system. Zero is invented by Indians. Today, because of that, information technology, we are very strong. Always mathematics and English is deadly combination for IT. Both are there only in India. That's why India is doing extremely well in information technology. The game of chess was invented here. In astronomy, we had Aryabhatta. In mathematics, Bhaskaracharya. In medicine, Chakra and also Dhanvantari. In economics, Kautilya. This, if you see all these things, very inspirational history. Today, Bharatiya Vijnan Sammelan is playing a very vital role, taking Indian knowledge forward as a national momentum. We had 6 seminars as of today, yearly Sammelans, Bhopal, Indore, Jalandhar, Panaji, Pune and Ahmedabad. 7th, you are having in Tirupati, very, very holy place. God Balaji will bless all of us for taking this extraordinary mission forward. If you see here, I don't have any doubt. If you look back 2,000 years, countries like the USA, France, England, Spain, Italy, Germany, Russia and Japan ranked far below India.
2000 years ago, India accounted for 40% of the world GDP. That was our golden age. India has always been a superpower in the knowledge economy, though there were a period of decline. Reasons are well known, all of you, because of colonial rule. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డిని ఏమనాలో అర్థం కావట్లేదు అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నా తండ్రి, ఆయనని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉంది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గుంటూరులో చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్ర నుండి అల్లుని తెచ్చుకుంటే తప్పు లేదట. ఆంధ్ర నుండి అల్లుని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు, భీమవరం బుల్లోడు అని పేరు పెడదాం అన్నారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకెందుకు, నేను ప్రపంచమంతా చదువుకున్నా, నీలాగా చదువు సంధ్య లేకుండా తిరగలేదు అని కేటీఆర్ అన్నారు. నీ తల్లిదండ్రులు నీకు సరైన బుద్ధులు నేర్పించకపోతే అది నా తప్ప అని కేటీఆర్ ప్రశ్నించారు. వాళ్ళు చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా, నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు, నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన, నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నిన్ను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయినా మీద నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచవరం బోట్ పాయింట్ నుంచి ఇవాళ సుమారు 3000 మంది పాపికొండల విహారయాత్రకు తరలి వెళ్లారు. వలస సెలవుల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి భద్రాచలానికి భారీగా తరలి వస్తున్న భక్తులు స్వామివారి దర్శనానంతరం అక్కడ నుంచి పాపికొండల సందర్శనకు వెళ్తున్నారు. పాపికొండల అందాలు తిలకిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. దీంతో పోచవరం బోట్ పాయింట్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. లడ్డూ కౌంటర్లు, కళ్యాణకట్ట, వాహనాల పార్కింగ్ వద్ద భక్తులు సందడి నెలకొంది.
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులు ప్రదానం. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు సీఎం చంద్రబాబు. పాపికొండల్లో పర్యాటకుల సందడి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.